హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్గా ఇంకా చాలా టేస్ట్గా బొంబాయి రవ్వతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకుందామండి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకుందామండి. పాలు ఒక పొంగు వచ్చి మరగడం స్టార్ట్ అయ్యాక నేను ఏ స్పూన్తో అయితే కలుపుతున్నానో అదే స్పూన్తో ఒక స్పూను రవ్వ తీసుకున్నానండి. ఆ మరుగుతున్న పాలలో ఆ రవ్వ వేసి బాగా కలపాలండి. కింద అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ రవ్వ మగ్గాక, పాలల్లో బాగా మగ్గాక అప్పుడు ఈ కప్పు పంచదార వేసి బాగా కలపాలండి. కలుపుతూనే ఉండాలండి పంచదార కరిగే వరకు. రవ్వ అడుగంటకుండా పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పాలు కాస్త మరిగాక నెక్స్ట్ ఇవి పాలల్లో, వేడి పాలల్లో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ ఇంకా కుంకుమ పువ్వు కలిపి పెట్టుకున్నానండి. లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టానండి. వేడి పాలల్లో కలుపుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ పాలను కూడా ఆ మరుగుతున్న పాలల్లో వేసుకోవాలండి. మరుగుతున్న పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ముందే నేను నెయ్యిలో వేయించి పెట్టుకున్నానండి. కాజు, కిష్మిష్, బాదం 3. ఇప్పుడు ఇవి కూడా దీంట్లో గార్నిష్ కోసం కొన్ని పక్కన పెట్టుకొని మిగతావి దీంట్లోనే వేసేస్తున్నాను. ఇవి వేసుకున్నాక కాసేపు మరగనించి స్టవ్ కట్టేద్దామండి. ఈ పాయసం వేడివేడిగా కన్నా చల్లారాక చాలా బాగుంటుందండి టేస్ట్. నెక్స్ట్ ఇక బౌల్లో వేసుకొని నేను పైన గార్నిష్ చేసుకున్నాను. అంతేనండి, మన సూజీ పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.